సో మరి నెక్స్ట్ ఏం చేసి చూపించబోతున్నారు? ఇప్పుడు పలావ్ చేసినా కాబట్టి ఆ కాంబినేషన్లో కర్రీ కూడా ఉంటే ఎలా బాగుంటుంది అనేది కర్రీ చేద్దామండి. బెండకాయ టమాటో పులుసు అండి. బెండకాయ టమాటో పులుసు? అవునండి. ఓకే, సో బెండకాయ టమాటో పులుసు. సో ఫ్రెండ్స్, బెండకాయ టొమాటో పులుసు, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. సో పండు గారు, మరి బెండకాయ టమాటో పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పేసేయండి. ఓకే అండి. బెండకాయలు, ఆయిల్, ఆనియన్, టమాటో, గ్రీన్ చిల్లీ, చింతపండు పులుసు, జీరా, కరివేపాకు, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, కారం. సో మరి బెండకాయ టమాటో పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పేశారు కదా, మరి దాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. సో పండు గారు, స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? ఓకే అండి. స్టవ్ వెలిగించేసుకుందాం. బెండకాయలు ముందుగా మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామండి. కడుక్కొని మనం తడి బట్టతో తీసుకొని నీట్గా సాఫ్ చేసేసుకొని వీటిని ఈ విధంగా కట్ చేసుకున్నాం. దీన్ని మనం ఫ్రై చేసుకుందాం కొద్దిగా. పక్కన వేరే కడాయి పెట్టేసి దీనిలో ఆయిల్ పెట్టేసి ఈలోపు మనకు ఫ్రై అయిపోతే ఈలోపు మనం పులుసు అనేది రెడీ చేసుకుందాం. దీనిలో కూడా ఆయిల్ పోసి. సో ఫ్రై అంటే డీప్ ఫ్రై అంటారా? డీప్ ఫ్రై అండి. ఓకే, సో ఆయిల్ పోసేసుకుందాం. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకుందాం. సో ఆయిల్ వేసేయండి. ఓకే, ఈలోపు ఇందులో మనం పులుసు రెడీ చేసేసుకుందాం. పులుసు కూడా రెడీ చేసుకుందాము. సో రెండు ఈజీగా అయిపోతాయి తొందరగా. సో అంటే ఏంటి, దీంట్లో కంపల్సరీగా మనము ఈ బెండకాయలు అనేది ఫ్రై చేసుకొని యూజ్ చేసుకోవాలా? అవునండి. ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే మనకి బెండకాయ అనేది మనకి పులుసులో ఉడుకుతున్నప్పుడు కానీ దానిలో ఉన్నప్పుడు కానీ పీస్ అనేది పగిలిపోకుండా చీలిపోకుండా అది మనకి ఎలా ఉందో బెండకాయ షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఈ పులుసు కూడా మొత్తం కూడా ఆ లోన కూడా జ్యూసీ అనేది లేదండి, తినేటప్పుడు బాగుంటుంది. మనం ఫ్రై చేయకుండా అట్లాగే బాయిల్ చేస్తే కనుక, పులుసులో వేసి బాయిల్ చేస్తే కనుక విరిగిపోతుంది అంటూ ఉంటాయండి. ఓకే, ఆ జిగురు అనేది పట్టేసుకుంటుంది అంటారా? అవును. బెండకాయ కూడా మనకి ఇది అనేది ఈ సైడ్స్ ఉండేది మొత్తం కూడా పగిలిపోతూ ఉంటాయి, మొత్తం మెత్తగా అయిపోతుంది ఉంటాయి కాబట్టి అట్లా కాకుండా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కనుక నీట్గా ఉంటాయి. ఓకే, సో ఇక్కడైతే ఆయిల్ అయితే వేడెక్కిపోయింది, ఇక్కడ కూడా ఇంకా వేడెక్కాలి, వెయిట్ చేద్దాం. ఓకే, ఈలోపు మనం దీనిలో కొద్దిగా జీరా, ఓకే, కొద్దిగా ఆవాలు, ఓకే, జీలకర్ర వేసుకున్నాం, ఆవాలు వేసుకున్నాం. ఇప్పుడు ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం. అఫ్కోర్స్ పులుసు కాబట్టి మనం ఇలాగే కట్ చేసుకుంటాం ఆనియన్స్. అవునండి. ఓకే, కొద్దిగా గ్రీన్ చిల్లీ, కరివేపాకు. ఓకే, ఇప్పుడు వేసి కొద్దిగా ఫ్రై కానిద్దామండి ఇది కూడా. సో ఈ లోపల ఇది కూడా ఏమైనా వేగిందేమో చూద్దాము ఒకసారి. ఆయిల్ కూడా ఏమైనా వేడెక్కిందేమో. ఓకే, ఇటు నేను చూస్తాను. సో ఆయిల్ వేడెక్కిందేమో, నాకు తెలిసి వేడెక్కినట్టుంది కదా, వేడైనట్టుంది కదా. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టినాం కానీ వేడైంది లేదు తెలియాలంటే కనుక మనకున్న బెండకాయని చివర్లో పట్టుకొని ఒకసారి ముంచి చూస్తే కనుక మనకి వేడైంది లేదని తెలిసిపోతుంది. అయ్యింది కదా, అయిపోయిందండి. ఓకే, మొత్తం వేసేనా? వేసేసేయండి. యా, జాగ్రత్తగా వేయాలి. సో ఈ లోపల ఇవి కూడా ఇక్కడ ఫ్రై అవుతూ ఉంటాయి, మనం ఈ లోపల ఆ ప్రాసెస్ కూడా చేసేసుకోవచ్చు. సో బెండకాయ టమాటో పులుసు అంటే బెండకాయలు మనకు మామూలుగా అయితే పొడుగుగా కట్ చేసుకుంటాం కదా, సో ఇక్కడైతే చిన్న చిన్న పీసెస్గానే కట్ చేసుకోవాలంటారా? అవును, మనకి ఎక్కువగా పొడుగా కాకుండా ఈ టైప్లో కట్ చేసుకుంటేనండి మనకి పొడుగా ఉన్న కానీ ఫ్రై చేసినప్పుడు అవి బెండ్ అయిపోయి మనకి కరెక్ట్ షేప్ అని కనిపించదు. మనకి కరెక్ట్ ఒక స్మాల్ సైజులో కట్ చేసుకుంటే షేప్ కూడా బాగుంటుంది, లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో ఇక్కడ ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇందులో మనం కొద్దిగా పసుపు వేసుకున్నాం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో పసుపు కూడా వేసుకున్నాము. ఈ మొత్తం మనకు ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది, పసుపు వేసేసుకున్నాము, అన్నీ అయిపోయినాయి. ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి. నెక్స్ట్ ఏం యాడ్ చేసుకోవాలి? ఇప్పుడు ఇందులో మనం టమాటో యాడ్ చేసుకున్నాము. టొమాటో, ఓకే, సో టొమాటో యాడ్ చేసుకోవాలి. టొమాటో ఈజీగానే మెత్తబడిపోతుంది కదా. అంటే మనం ఇది పులుసు అంటున్నారు కాబట్టి అఫ్కోర్స్ దీంట్లో వాటర్ కూడా పోసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. దీనిలో మనం వాటర్ ఉండవు, మనం దీనిలో చింతపండు పులుసు ఆడుతున్నాం కాబట్టి వాటర్ పోసుకోకుండా
అంత అవసరం ఉండదు వాటర్. ఓకే. మనకి మరీ గట్టిగా అనిపిస్తే కనుక కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇవి ఇంకా ఫ్రై అవ్వాలి కదా ఇక్కడ బెండకాయలు? ఇంకొద్దిగా ఫ్రై కావాలండి. ఓకే, టమాటా మనకి కొద్దిగా ఫ్రై అయింది. ఓకే. చింతపండు పులుసు యాడ్ చేసుకున్నాం. సో కొంచెం చింతపండు పులుసు అనేది కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని తీసుకోవాలి కదా, లేకపోతే మరీ పుల్లగా అయిపోతుంది. థిక్గా దగ్గరికి అయిపోతుంది. కానీ కొద్దిగా వాటర్ అనేది మనం కొద్దిగా పల్సగా తీసుకుంటే బాగుంటుంది. సో మనం పులుసు వేసుకున్నాం, ఆ పులుసులో ఉన్న పచ్చిదనం కూడా పోయేంత వరకు మనం కొంచెం వేగించుకుంటున్నాం కదా. అవునండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాం. మిర్చి పౌడర్. ఓకే. సో కారం ఎక్కువగానే వేసుకుంటాం దీంట్లో, అంటే ఆల్రెడీ పులుగా ఉంటుంది కాబట్టి కారం కూడా ఎక్కువ వేసుకోవచ్చు. ఉప్పు కారం అనేది చూసేసుకుంటే మన స్పైసీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కొద్దిగా కారం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఓకే. ధనియా పౌడర్. ఓకే. సో ధనియా పౌడర్, కారము, ఉప్పు వేసుకున్నాం ఇప్పుడు. అవునండి. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాం. సో అంటే ఇది ఇలాగే ఉంటుందా లేకపోతే ఇంకొంచెం థిక్గా ఉంటుందా? పులుసు అన్నం కాబట్టి లూజ్గానే ఉంటుందండి, ఎక్కువగా థిక్గా కాదు. ఓకే. సో ఇక్కడ బెండకాయలు కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా? ఫ్రై అయిపోయినాయండి, తీసేసేద్దాం. అట్లా ప్లేట్లో తీసేసుకున్నాం. చూసారా బెండకాయలు ఎలా ఫ్రై అయినాయో? ఇలా ఫ్రై చేసుకోవాలి మనం, మంచిగా ఫ్రై చేసేసుకుంటే అప్పుడు దాంట్లో వేసుకోవచ్చు అనమాట. దాంట్లో ఉన్న జిగురు అనేది బయటికి రాకుండా అండ్ బెండకాయలు ఆ పులుసులో వేసుకున్నప్పుడు అవి విరగకుండా ఉంటాయంట. ఓకే, పులుసు రెడీ అయింది, వేసేసేయండి. మీరు అన్నట్టుగా మంచిగా అలా పైకి కనిపిస్తున్నాయి. అవునండి. ఇందులో మనం కొద్దిగా ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఓకే అండి, అయిపోయింది మనకి ఇది. ఓకే. సో తీసేద్దామా సర్వింగ్ బౌల్లోకి? తీసేసుకుందాం. ఆఫ్ చేసేస్తున్నా స్టవ్. ఆఫ్ చేసేయండి. సో ఎంత ఈజీ అండి బెండకాయ టమాటో పులుసు రెడీ చేయడము. కరెక్టే, మనం బెండకాయలు అలా ఫ్రై చేసుకుంటేనే చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. ఎస్. కొద్దిగా కొత్తిమీర గార్నిష్. ఓకే. ఓకే అండి, బెండకాయ టమాటో పులుసు రెడీ అయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, బెండకాయ టొమాటో పులుసు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేద్దాం ఎలా ఉందో. వావ్, పుల్లగా కారంగా అసలు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అనమాట. ఎంత బాగుందో, తప్పకుండా ట్రై చేసేయండి. బెండకాయ టమాటో పులుసు చాలా చాలా టేస్టీగా ఉంది. వచ్చే టేస్ట్ అనిపించేసింది. పండుగారు అదరగొట్టేశారండి, సూపర్. నేను యాక్చువల్గా కలర్ చూసి బాగా కారం ఎక్కువ అవుతుంది అనుకున్నాను కానీ బట్ ఆ పులుపు, ఆ కారం అన్నీ కూడా, ఆ ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఆ ధనియా పౌడర్ టేస్ట్ మధ్య మధ్యలో చాలా చాలా బాగుంది. సూపర్. థ్యాంక్ యూ. చూసేసారు కదా, పైనాపిల్ పులావ్ అని అలాగే బెండకాయ టమాటో పులుసు చాలా చాలా బాగున్నాయి. వాట్ ఇట్ టేస్ట్ అనిపించేసినాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచులతో కలుసుకుందాం. అంతవరకు సీ యూ, టేక్ కేర్.